సాతానుగాడు మనకు కల్పించే శోధనల్లో మొట్టమొదటి చాలా బలీయమైన శోధన అని చెప్పుకోదగ్గది ఏదన్నా ఉందంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయటమే. వాడు వేసే అగ్ని బాణాలకి విశ్వాసమను డాలు పెట్టమన్నాడు. విశ్వాసమను డాలు దేనికండి? డాలు యుద్ధంలో దేనికి వాడతారు? ప్రత్యర్థి వేసేటువంటి ఈటెలు కానీ కత్తులు కానీ బాణాలు కానీ తగలకుండా డాలు అడ్డం పెట్టమంట. డాలు విశ్వాసం అయితే డాలుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి బాణాన్ని ఏమని చెప్పొచ్చు మనం? అవిశ్వాసం లేక అపనమ్మిక లేక అనుమానం. విశ్వాసానికి వ్యతిరేక పదం చెప్పండి. అది అంటే అపవాది వేసే బాణాలు ఏంటి? సందేహ బాణాలు, అనుమానపు బాణాలు, అవిశ్వాస బాణాలు. మరి స్టార్టింగ్లో అన్నీ జరిగినాయి కదా అంటే అప్పుడంటే జరిగినాయి, అప్పుడు ప్రారంభం కదా, ప్రభు చేశాడులే, ఇప్పుడు చేయడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడంటే చిన్న బిడ్డవు కదా, ఇప్పుడు కొంచెం పరిపూర్ణతలోకి వచ్చావు, అందుకని ఇప్పుడు పట్టించుకోడు. రకరకాలుగా మన విశ్వాసాన్ని దెబ్బకొడతాడు వాడు. మన విశ్వాసం బలహీనపడటానికి మన తొట్టుపాట్లు కూడా కొంత కారణమవుతాయి. బలహీనమైన మన అడుగులు కూడా కొంత కారణమవుతాయి. స్టార్టింగ్లో భక్తి మొదలుపెట్టినప్పుడు ప్రభు ఎలా చెప్తే నేను అలా ఉన్నాను, ఆయన నీతి నియమాలు నేను జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, నా కోసం ఎంత కార్యమైనా నా యేసయ్య చేస్తాడని గట్టి పట్టుండే. అవునా? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అన్న మాట ప్రకారం ఉండే. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు, బలహీనతలు, ఏవో అడుగుజారిన అనుభవాలు ఉంటాయి కదా. ఆ దోషమో ద్వేషమో ఆ ఫైటింగో ఏదో ఒక తొట్టుపాటు ఉంటుంది కదా. వాటన్నిటినీ మనం మైండ్లో ఫీడ్ చేసుకుంటాం. సైతానుగాడు బుక్లో రాసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వాటిని అడ్డం పెడతాడు. నువ్వు విశ్వాసం అనే దాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అసలు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు దేవుడు నీ పట్ల కార్యం? అసలు ఎలా నెరవేరుద్ది అనుకుంటున్నావు నువ్వు అడిగిన విజ్ఞాపన? నువ్వు విశ్వసిస్తే జరిగిద్దా? ఎట్లా విశ్వసిస్తావు నువ్వు? ఆయన తన భక్తులకు చేస్తాడు, నీలాంటి బలహీనులకు కాదు. ఆయన పరిశుద్ధులకు చేస్తాడు, నీలాంటి పాపులకు కాదు. ఎన్ని చేసావు నువ్వు? ఎవడో చెప్పినట్టే గుర్తొస్తుంటే మనకి ప్రార్థన చేస్తుంటే, ప్రభా ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటే ఒక పక్క వాడి స్వరం వినపడుతుంటుంది. పెద్ద పరిశుద్ధుడు అని నువ్వు ప్రార్థన చేస్తే పెద్ద ఏలియాలాగా ఆయన ఆలకించి వెంటనే కార్యం చేస్తాడు. నీ బొంద, నువ్వు నీ ప్రార్థన, నువ్వు నీ నీతి ఎన్ని చేసావు నువ్వు? నీ తలకాయ నిండా మోహపు చూపులే, నీ చర్యలన్నిటా పాపమే, నీ ఆలోచనల నిండా దరిద్రమే. అసూయ లేదా నీలో? అవతల వాళ్ళ విషయంలో వ్యసన పడలేదా నువ్వు? కోపడలేదా? దూషించలేదా? సణుక్కోలేదా? గొణుక్కోలేదా? మోహపు తలంపు లేవా నీకు? తప్పుడు ఆలోచన రాలేదా నీకు? తప్పుడు క్రియలు చేయడానికి ప్రయత్నం చేయలేదా నువ్వు? చూడకూడనే చూడలేదా నువ్వు? పలకూడనే పలకలేదా? చేయకూడనే చేయలేదా? ఇన్ని చేసి నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? నరుమై అంటే ఆ తీవ్రత పోయిద్దిక. ఎందుకంటే వాడికి ఈ లిస్ట్ అంతా ఒక పక్క నుంచి ఏకరవ పెడుతుంటాడు. విషయం ఏంటంటే సాతాను గుర్తు చేసేవి ఏవైనా దేవుని లిస్టులో ఉంటాయని అనుకోవటం మన భ్రమ. సైతానుగాడు గుర్తు చేసేవి దేవుని లిస్టులో కూడా ఉంటాయి అని అనుకోవటం మన భ్రమ. అదే వాడు పుట్టించేది మనకి. ఎందుకంటే చిన్నదే కానీ పెద్దదే కానీ మన వలన ఒక పొరపాటు జరిగినప్పుడు దేవుని ఎదుటికి వచ్చి మోకాళ్ళుని పశ్చాత్తాపతులమై ప్రాధేయపడి ప్రార్థించి మారు మనసు పొంది క్షమాపణ కోరినప్పుడు తత్క్షణమే దేవుడు దాన్ని తుడిచివేశాడు. ఇది విశ్వసించాలి.
కానీ మనం అధిక నీతి కదా, మనకి నీతి పాళ్ళు ఎక్కువ కదా. పొరపాటు జరిగింది, మారు మనసు పొందావు, పశ్చాత్తాపడ్డావు, నిన్ను నువ్వే అసహించుకున్నావు, దేవుని పాదాలు పట్టుకున్నావు, ఏడ్చావు, క్షమాపణ కోరావు, తుడిచేశాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను, ఇంకా నేనెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. అంతేకాదు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, నూతన నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చూడగలిగితే, 8వ వచనం చూడు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రపరుస్తాడు. ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్న సంవత్సరం నరక, నువ్వు ఒప్పుకున్న 6 నెలలక, నువ్వు ఒప్పుకున్న 5 సంవత్సరాలక? చెప్పండి అందరూ. ఎప్పుడు? నువ్వు మారు మనసు పొందిన 3 ఏళ్లక? ఎప్పుడు? నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావో, ఎప్పుడు కన్నీరు విడిచావో, పశ్చాత్తాపడ్డావో, మారు మనసు పొందావో, ఇంకా అలాగ ప్రవర్తించకూడదని తీర్మానం చేసి నిలబడ్డావో, అప్పుడే తక్షణమే తుడిచేశాడు. దేవుడు తుడిచేసిన దాన్ని మనకు చెప్పడానికి వాడేవాడండి. దేవుడు క్షమించి వదిలేసిన దాన్ని ఎత్తి పట్టడానికి వాడు నీ చెవులో చెబితే నువ్వు పోయి దేవుడు చెబుతా. వాడే నీ చెవులో చెబుతాడు, ఫలానా రోజు అది చేస్తే, ఫలానా రోజు ఇలా ప్రవర్తిస్తే, ఫలానా రోజు ఈ పని చేయబోతివే, ఫలానా రోజు ఇలా చేస్తే అని వాడేమో నీకు లిస్టు చెప్పటం. నువ్వేమో అదంతా తలకాయలో పెట్టుకొని, మరి ఇంత దరిద్రం నా దగ్గర ఉంది, ఇంకా నా ప్రార్థన ఏం వింటాడులే, ఇక నా ప్రార్థనకి ఏం పట్టుందిలే, ఇక నా ప్రార్థనకి ఏం జవాబు వచ్చిద్దిలేని నువ్వు దేవుని ముందు డేలా పడిపోయి, వాడు చెప్పిన మాటలన్నిటిని తలకాయలో పెట్టుకొని, నేను ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ దేవుడు బహుశా నాకు జవాబు ఇవ్వకపోవచ్చు అని నమ్ముతున్నావు. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. ఏం నమ్ముతాను? దేవుని ఎదుటికి వెళ్ళి నువ్వు ఒప్పుకున్న తరువాత సైతానుగాడు మళ్ళా దాన్ని జ్ఞాపకాల్లోకి తెస్తే చెప్పు వాడితో, ఒరే సైతాన్ నోరు మూసుకొని పో, నేను ఆ యేసయ్య ముందు ఒప్పుకున్నా. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా ప్రభువే చెప్పలేదు. నువ్వెవరిరా నాకు చెప్పడానికి? నా వల్ల తొట్టుపాటు జరిగింది, పరిశుద్ధాత్మ నన్ను గద్దించాడు, వెళ్ళి మోకాళ్ళు వేశాను, ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ఏడ్చాను, క్షమాపణ కోరాను, మారు మనసు పొందాను, నా ప్రభు నన్ను క్షమించాడు. ఎందుకంటే ఆయన మాట అన్నాడు, అబద్ధం ఆడ్డు. ఒప్పుకొనిన ఎడల నేను నిన్ను పవిత్రపరుస్తానని మాట్లాడాడు. నువ్వెవడురా నాకు గుర్తు చేయటానికి? దేవుడు మర్చిపోయాడు, దేవుడు కొట్టేశాడు. నువ్వెవరివి? కాబట్టి నా దేవుడు నమ్మదగినవాడు. నా ప్రార్థన ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఆలకించువాడు. హల్లెలూయా. ఇది మనం చెప్పాలా, వాడిని నోరు మూపించాలా. ఎందుకంటే విశ్వాసము అని నీ డాలుకి వ్యతిరేకంగా వాడు అగ్ని బాణాలు వేస్తుంటాడు, సందేహ బాణాలు, అనుమానపు బాణాలు. వాటిని ఆర్పేయాలా. దానికి విశ్వాసం అనే డాలు. అవును, పొరపాటు జరిగిందనే విశ్వాసమే కాదు, దేవుని ముందు అది ఒప్పుకున్నప్పుడు కడిగి వేయబడిందన్న విశ్వాసం కూడా నాకుంది. గనుక నా ప్రార్థన వింటాడు. ఈ లాజిక్ మిస్ అవుతారు. ఈ లాజిక్ మిస్ అయ్యి విశ్వాసపు ఆరంభంలోనేమో అన్ని కంట్రోల్గా ఉంటారు. కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత జీవిత యాత్రలో కొన్ని భంగపాట్లు ఎదురైనప్పుడు ఇక వాళ్ళ విశ్వాసం చిన్నగా డౌన్ అవుతా వస్తుంది. దానికి కారణం ఇది. స్టార్టింగ్లో నియమనిష్టలు పర్ఫెక్ట్గా ఉంటాం, అందుకని గట్టిగా ఉంటుంది మన పట్టు. ఎవరికైనా బాగలేదంటే అక్క నేను చేస్తా ప్రార్థన, దేవుడు వింటాడు, ధైర్యంగా ఉండవు, స్వస్థత వచ్చింది నీకు. అవతల వ్యక్తికి కూడా ఫుల్ ఛార్జింగ్ అనమాట. ఎంత గట్టిగా చెప్తుంది, ఎంత గట్టిగా చెప్తున్నాడు, నిజమే కాబోలని. నిజంగానే జరిగినాయి కార్యాలు. కానీ ఇప్పుడు ఎందుకని? మొదటి కారణం చెప్పా. ఏంటిది?
అంత స్టార్టింగ్లో ఉన్నంత నీతి నాకు ఎక్కడ ఉంది ఇప్పుడు? దేవుడు అంటాడు, నాయనా అమాయకుడా, నువ్వు అప్పుడెంత పవిత్రుడవో ఇప్పుడు కూడా అంతే పవిత్రుడవు. వైట్ షర్ట్ కొన్నానండి. ఫస్ట్ తెలిపే వాట మొదలు పెట్టినాక నలిపైతే దాన్ని అంతే ఉంచుకున్నాను. ఆ రోజు ఉతుక్కుంటున్నానా? ఒక సంవత్సరం ఉతికాను, నలుపు అయిపోయిద్దా? స్టార్టింగ్లో ఉన్న తెలిపే, సంవత్సరం తర్వాత కూడా తెలిపే. అంతేగాని స్టార్టింగ్లో తెలుపు కొద్ది కాలం తర్వాత నలుపు అయిద్దా? దేవుడు చెప్పేది అదే. ఏ రోజుకు ఆ రోజు, కనీసం వారానికి ఒకసారి బల్ల దగ్గరైనా నిన్ను ఉతికి నేను ఎప్పటికప్పుడు ఆరేస్తున్నాను రా. నా కుమారుడా, నా కుమారి, నా పిల్లలారా, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఉతికి ఆరేసే పని నేను మానుకోలా. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నా. నువ్వు నా ఎదుటికి వచ్చి మోకాళ్ళు వేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ప్రారంభంలో నువ్వు ఎంత పవిత్రంగా నాకు కనపడతావో ఇప్పుడు కూడా నువ్వు నాకు అంతే పవిత్రంగా కనపడతావు. ఎందుకంటే నేను ఉండనియనే నీ మీద మురికిని. మనం ఒంటి మీద బట్టల మీద మట్టి చేసుకొని ఇంటికి పోతే అమ్మ ఏం చేసిద్ది? బాగుంది నాన్న, అట్నే ఉండేది, అది ఒక డిజైన్ లాగా ఉంది అంటదా? డిజైనింగ్ సూపర్ ఉందిరా, అట్లనే ఉన్నాయి అంటదా? ఏంది అవుతారో? పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు నీట్గా వీడికి అన్నీ చల్లగా రెడీ చేసి టక్కేసి టై వేసి వీడికి పంపించింది. పోయేటప్పుడేమో ఆఫీసర్ లాగా పోతాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఈ టై సగం ఊడి ఇటు 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 ఉండాల్సింది ఇటు తిరిగి ఉంటుంది. ఈ షర్టు మీద మట్టి డస్ట్ అంతా అయ్యి ఉంటుంది. ఈ టక్ చేస్తాడు కదా, ఒకటేమో లోపల ఉంటుంది, ఒకటేమో అవునా. పోయేటప్పుడేమో నీట్గా పోతాడు, తలాకిలద్దు. వచ్చేటప్పుడు దుమ్ము వేస్తాడు. రాగానే బాగుంది బేట, అట్లనే ఉండరా అంటదా? అమ్మే పట్టుకొని అమ్మకు అందుబాటులోకి వెళ్ళగానే అమ్మ ముందు చేసే పని ఏంటో తెలుసా? ఆ మురికిలోనే వాడిని పెట్టి మా బుజ్జి, మా బజ్జి అని ముద్దులేడుతుందో. ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు పనికి మాలోడా అనుకొని ఆ షర్ట్ ఊడదీస్తూ ఉంటుంది. ఉన్నాయమ్మా, ఎందుకమ్మా విప్పుతున్నావు అంటే, ఎందుకేమిట్రా నీళ్లు పోయాలి అంటది. స్నానం చేయవా అంటది. రోజు చిన్నప్పుడు మీరు నిజంగా స్నానం చేశారా? రోజు యథార్థంగా చెప్పండి, మొరాయించారా, స్నానం చేశారా? అమ్మ ఒక్కసారన్నా తనలేదా నీళ్ళ దగ్గర? ఒక్కసారన్నా తనులు తిన్న వాళ్ళు చేతులు ఎత్తండి స్నానం దగ్గర. నేను 2 చేతులు ఎత్తుతా. దేవునికి అదేందో అర్థం కాదు, కానీ చేతులు ఉంటుందో. కానీ అమ్మ మాత్రం చూస్తా ఊరుకోలేదు. అమ్మకు అసహ్యం. ఎందుకంటే తన కుమారుడు లేక తన కుమార్తె శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేది అమ్మ కోరికే. నేను గుర్తుపెట్టుకో, ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే నిన్ను ఉతికి ఆరేయటం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇప్పుడు ఈ వస్త్రాలు మురికైనా ఇదంతా ఖరాబ్ అయిపోయిందని కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేస్తాడా? పోవాల్సిందే అమ్మ దగ్గరికి. వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఈ గుండీలు తీస్తుంది, నీట్గా తీసి షర్ట్ తీసేసి బకెట్లో నీళ్లు పోసి వేసేస్తుంది. అవునా? వాడి వస్త్రాలన్నీ తీసి పడేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే వాడిని నిష్ఠ దిగంబరంగా నిలబెట్టుద్ది. దేవునికి స్తోత్రం. నిలబెట్టి అమ్మ ఆ పసిబిడ్డకి నిలువెల్ల స్నానం చేయిస్తుంది. శుభ్రంగా కడిగి మళ్ళా క్రొత్త వస్త్రాలు లేదా నీట్గా శుభ్రం చేసి ఇస్త్రీ కొట్టిన బట్టలు లేకపోతే శుభ్రపరిచిన బట్టలు తీసుకొచ్చి వాటికి తొడిగించి శుభ్రం చేసి తినిపోయిగా అని లోపల పంపిస్తుంది. వాడు తింటే తింటాడు, లేకపోతే ఆటకి వెళ్ళి వస్తే అట్లా ఫ్రెండ్స్ని ఒకసారి దర్శించుకొని వస్తాడు. మళ్ళీ నీట్గా ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని స్నానం చేసి మళ్ళా ఫ్రెష్ వస్త్రాలు కట్టుకొని కాసేపు అట్లా బజార్లో తిరిగి
వాడిని వీడిని పలకరించుకొని ఆకలి అయ్యే టయానికి మళ్ళీ ఇంటికి పోయి తిని నిద్రపోతాడు. ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఎలా స్టెప్ తీసుకుంటుందో యేసయ్య అంతకంటే ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇది మానుయేలు రక్తము ఇంపైన ఊటగున్. ఊట జీవపు ఊట. ఎందుకు ఊటతో పోల్చాడు? ఒక్కసారే ఈ నీళ్ళు ఉన్నాయండి, దాహం వేసింది తాగేశా, ఇక మళ్ళీ లేకపోతే ఎట్టా? బతికినంతకాలం నీళ్లు తాగాల్సిందే నేను. అందుకని యేసు రక్తమును ఊటతో పోల్చాడు. ప్రతిరోజు నీవు వినియోగించి శుద్ధి పొందడానికి ఈరోజు తీసేసుకుంటే మళ్ళీ రేపటికి లేదే అనే డౌట్ లేదు. అది జీవపు ఊట వల్లే ఆయన రక్తము ఊట వల్ల నీ కోసం నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. ఇంపైన ఊట. ఆ ఊటలో ఎప్పటికప్పుడు ఎప్పుడు మోకాళ్ళు వేసినాను ఆయన దగ్గరికి, ఎప్పుడు పోయినా ఫస్ట్ ఆయన చేసే పని అదే. అందుకే రోజు రమ్మంటాడు ఆయన. అనుదిన ఆహారం ఇవ్వమన్నాడా, సంవత్సరానికి ఒకసారి అడగమన్నాడా? ఎందుకు తెలుసా? కనీసం ఆ తిండి అడుక్కోవటానికన్నా నువ్వు వస్తావరా, నేను శుభ్రం చేసి పంపిస్తానని. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడా, లేకపోతే ప్రభువా ఒక 6 నెలలకి, ఒక సంవత్సరానికి, 10 సంవత్సరాలకి నేడు మాకు దయచేయమన్నాడా? అనుదిన కనీసం ఫుడ్ కోసం వచ్చినప్పుడైనా. వీడు కూడా అంతే. అమ్మ ఆకలి అవుతుంది అనుకుంటూ వస్తాడు. ఆకలి అవుతుందా, తిందు కానీ ముందు స్నానం చేయండి. రోజు పోసుకుంటున్నా కానీ నీళ్ళు. ఒరే దరిద్రుడా, నిద్రట పట్టుద్దురా, నర్మయ్య ముందు స్నానం చేయండి. ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అంట. స్నానం చేస్తే కానీ బెటర్. ఇటు తిండి కోసం వచ్చినప్పుడల్లా ముందు అమ్మేం చేస్తాడు పట్టుకొని వాని వస్త్రాలు శుభ్రపరుస్తుంది, వాని దేహాన్ని కడుగుతుంది, వాడిని నీట్గా రెడీ చేసి ఫుడ్ పెట్టి ఇక నిద్ర బాగుంటుంది. ఎంత మంచి యేసయ్య! ఒక్క పూటతో వదిలేస్తాడా మనల్ని? ఒక్క రోజుతో వదిలేస్తాడా? నిరంతరం నిన్ను శుద్ధి చేయడానికి ఎప్పుడు సన్నద్ధుడై ఉంటాడు. దేవునికి మహిమ. మొన్న స్కూల్కి వెళ్ళావు, బట్టలు మురికి చేసుకొని వచ్చావు, మన ఉతికి శుభ్రం చేసింది, మళ్ళీ ఈ రోజుకి ఉన్నాయా? ఆ మురికి ఉందా? అప్పటి మురికి ఉందా? మరి వాడేవాడాయా నీకు చెప్పడానికి? ఫలానా రోజు అది చేసావు, ఫలానా రోజు ఇది చేసావు, ఫలానప్పుడు ఇట్లా చేసావు, నువ్వేం తక్కువ దానివా, నువ్వేం తక్కువడా అంటే వాడిని ఏమనాలా? నువ్వు చూపించరా, ఎక్కడ ఉందో చూపించనాలా? అప్పుడే మా అమ్మ సర్ఫ్ ఎక్సెలా ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఏంది అది? సర్ఫ్ ఎక్సెలేనా? 2 రోజుల క్రితం ఫలానా మురికి డ్రెస్సులో కనపడ్డావు నువ్వు అని ఫ్రెండ్ అంటే, ఎక్కడుందిరా చూపించు, అవే బట్టలు రా ఇవి, చూపించు ఆ మురికేది. అవునరా ఇక్కడంతా అదంతా మురికైంది కదా, ఏమైందిరా? మా అమ్మ ఉతికి ఆరేసిందిరా, ఇంక నువ్వు భూతద్దం పెట్టినా దొరకవు అవి. సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, ఉతికి ఆరేసింది. కొంతమంది అడ్వర్టైజింగ్ వచ్చింది కదా, వాడన్నీ పూసుకుంటాడు, పూసుకొని మమ్మీ అంటాడు, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అంటదా. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా నీవు తెలిసి కూడా పూసుకోడు. తెలిసి ఎవరన్నా కోరి మట్టి తీసుకొని అనుకుంటాడా? అనుకోడు. కానీ ఏందో మనం అలా పోయి వచ్చేసరికి అంత అట్లా అయిపోతుంది. మనకు తెలిసి కొంత, తెలియక కొంత. అవునా? అందుకే ఆయన అంటాడు, నా దగ్గరకు రా. ఎందుకు ప్రభువా? నిన్ను శుభ్రపరుస్తాను ఆయన, నిన్ను శుభ్రపరుస్తా. ఇప్పుడు సైతాన్ గాడు వస్తాడు, ఫలానా రోజు అన్నాడు అనుకో. ఏ రోజు? ఫలానా రోజు ఎవరు గుర్తుంది? ఫలానా రోజు ఇంత మురికి పని చేసి, ఏ మురికిరా నాకేం తెలుసు? నా కొరకు చిందిన యేసు రక్తములో అవన్నీ కడగబడ్డాయి. ఈ రోజుకి నేను పవిత్రుడనే. ప్రారంభంలో నన్ను తన రక్తము చేత శుద్ధి చేసినప్పుడు ప్రభు నేను ఎలా ఉన్నానో ఈరోజు కూడా నేను ఆయనకు అలానే ఉన్నాను. అరే మా నాన్నకు లేని ఇబ్బంది నీకెందుకురా? మా అమ్మకు లేని బాధ నీకెందుకురా? సైతాన్ పో.
నువ్వెన్ని చెప్పినా నేను ఆయనకి ఇష్టమైన బిడ్డనే. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. నేను ఆయన ప్రేమ నేను నమ్ముతాను, కానీ నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను. లూసిఫరు, నువ్వు చెప్పిన మాట నేను నమ్మను. వాడు మనలో కలిగించే అవిశ్వాసాన్ని దెబ్బకొట్టండి. వాడు మనలో పుట్టించే సందేహాలను అనుమానాలని దెబ్బకొట్టండి. అందుకు యేసు రక్తాన్ని వాడండి. యేసు రక్తమే చేయమంటే సైతాను పోతాడంటే రహస్యం ఇది. ఏం లేదు, వాడు నీ పాపాల ప్రస్తావన తీసుకొస్తే వాడు మురికి మరక చూపించి మమ్మీ అంటే అమ్మ సర్ఫెక్సల్ ఉందిగా అంటది కదా. వాడొచ్చి నీ పాపపు డాగును చూపిస్తే వెంటనే యేసు రక్తం ఉందిగా, సర్ఫెక్సల్ ఉందిగా, మురికి చేసుకున్నా పర్వాలేదు అని ఆమె అంటది. ఇప్పుడు యేసు రక్తం ఉందిగా, మురికి చేసుకొని ఏసాయి అనడు, తాట తీస్తాడు. మళ్ళీ అటుపోతారు. అందుకని చెబుతున్నాను నేను, మనోళ్ళు మామూలు కాదుగా. గడ్డి తినే చేష్టాలు చేసేదని యేసు రక్తం ఉందిగా అంటే నీ పళ్ళు నా పళ్ళు ఇద్దరు పళ్ళు రాళ్ళు పడతాడు ఆయన. ఎరా నేను రక్తం చిందించింది ఇది చూపించుకొని పొర్లాడటానికి పందిలాగా బురదలో దరిద్రుడా అంట. కొంతమంది అట్ట తీసుకుంటాడు దీన్ని పెద్ద మనసుతో, ఇద్దరిని కలిపి కొడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? అట్లాంటి పని చేయకండి. తెలిసి మనం ఏ తప్పు చెయ్యరాదు. తెలిసి తెలియక ఏదన్నా జరిగితే శత్రువు దాన్ని తీసుకొస్తే యేసయ్య రక్తం చూపించు. నీలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టి ప్రార్థన చేసిన నీలో డౌట్ ఉంటుందిగా, మంచివాడిని అయితే నా ప్రార్థన, మంచిదాన్ని అయితే నా ప్రార్థన దేవుడు వింటాడు, కానీ అష్టవంకర్లు పెట్టుకొని నా ప్రార్థన దేవుడు వింటాడా? సరే ఇంటి అన్నాడు, లేకపోతే లేదు అడుగుదాం. ఎట్లుంటుంది మంది? యథార్థం చెప్పండి, అవునా కాదా? ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నేను ఆయన బిడ్డని అనే నిశ్చయిత ఉంటుందా? మోకాళ్ళు ఇయ్యగాని ప్రార్థన చేస్తుంటే ఎప్పుడెప్పుడో చేసినవన్నీ గుర్తొస్తుంటాయి, ఎక్కడెక్కడో పొరపాటు పడ్డాయన్నీ గుర్తొస్తుంటాయి. ఆ గుర్తొచ్చేది ఏందనుకున్నా వాడు చేసే పని. అసలు మనకెప్పుడు గుర్తు రావాలి అంటే తక్షణమే. పరిశుద్ధాత్మ చేసేది ఏంటంటే, ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాన్ని 6 నెలల తర్వాత నీ జ్ఞాపకంలో తేవటం కాదు, వెంటనే నిన్ను కదిలిస్తాడు ఆయన. అది పరిశుద్ధాత్మ చేసే పని. వెంటనే నిన్ను ఒప్పిస్తాడు. ముందు వెళ్ళు, పద శుభ్రం చేస్తా పదాన్ని పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి యేసు రక్తంలో నిన్ను కడిగి వెంటనే శుభ్రపరిచి మళ్ళీ లైన్లో నిలబెడతాడు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్ని గుర్తొస్తుంది అంటే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు అనుకోవాక. పరిశుద్ధాత్మ ఎప్పటిదప్పుడే నీ జ్ఞాపకంలో తెచ్చి నిన్ను మోకాళ్ళు వేపిస్తాడు ఆయన. నువ్వు మురికిగా అలానే ఉంటా ఉంటే ఊరుకోడైనా. ఆయన చేసేది పాపమును గూర్చి నీతిని గూర్చి లోకాన్ని ఒప్పించడమే కాదు, నిన్ను కూడా ఒప్పిస్తాడు ఆయన. ఉదయం నీ వల్ల తొట్టుపాటు జరిగిందంటే సాయంత్రం దాకా నీ మనశ్శాంతి ఉండదు. వెళ్ళి మోకాళ్ళు వేసి పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవలసిందే నువ్వు. నా వల్ల కావట్లేదు ప్రభువా, ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, పొరపాటు పడ్డాను తండ్రి, తేడా పడ్డానయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవకపోతే నీకు మనశ్శాంతి ఉండదో. మరి నాకుందా అనుభవం, మీకుందా? ఉంటే చేతులు ఎత్తండి. నాకు కూడా ఉందన్న. ఏదన్నా ఒక పొరపాటు నా వల్ల జరిగితే వెంటనే నేను దేవునితో వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి సమాధానం పడకపోతే నాకు నెమ్మది ఉండదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ ఈ ఈ ఫీలింగ్ ఎంతమందికి ఉందో వాళ్ళందరూ ఆత్మచేత నడిపించబడుతున్నారు. పరిశుద్ధాత్మ ఆన్ ది స్పాట్ చేసేస్తాడు నిన్ను. పొరపాటు జరిగితే నీ వల్ల గుచ్చటం మొదలు పెడతాడు. పో, వెళ్ళు, మోకాళ్ళే పో. ఈ పాపం నిన్ను తండ్రికి దూరం చేస్తుంది, ప్రభువుకు దూరం చేస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. ఆయన పాదాలు పట్టుకో, క్షమాపణ అడుగు, సరి చేసుకో, ఇంకా చేయనను, మారు మనసు పొందు, దిద్దుకో, ఏడో. అప్పుడు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చింది ఆయన. నోరు సరైన ప్రభా, తప్పు చేశానయ్యా, ఇట్లా దురాలోచన చేశానయ్యా, తప్పు చేయబోయానయ్యా, ఇట్లా చేశానయ్యా, అట్లా చేశానయ్యా, క్షమ. ఎన్నో కన్నీరు కాచినప్పుడు ఆయన రక్తం నీ మీదకి వస్తుంది. వాగ్దానం చేశాడు కదా, ఒప్పుకున్న ఎడల
ఆయన రక్తము మన పాపములన్నిటినీ కడిగి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. వెంటనే చేస్తాడా, తాగి చేస్తాడా? వెంటనే. మరి అప్పుడే అయిపోయింది దానికి, మళ్ళీ ఎప్పుడో 6 నెలల తర్వాత మోకాళ్ళు వేస్తే అవి గుర్తు రావటం ఏంది? దేవుడు క్షమించిన దోషములు నీకు మళ్ళా గుర్తు చేస్తున్నవాడు సైతాను. అది దాన్ని గుర్తుబట్టి వాడిని గద్దించాలి. తండ్రి, ఇంకా ఏమైనా నాలో దోషాలు ఉంటే అవి కూడా నీ ముందు ఒప్పుకుంటున్నాను, నన్ను నిలువెల్ల కడిగి శుద్ధి చేయి, ఎందుకైనా మంచిది ప్రభువా, ఇదిగో నేను శుద్ధీకరణ పొందాను ప్రభువా. ప్రారంభంలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నీ ముందు అలానే ఉన్నాను, ఇక నా ప్రార్థన విను నాయనా అని ధైర్యంగా నువ్వు ప్రార్థన చేసి విశ్వసించి జవాబులు పొందొచ్చు. నీవు విశ్వసించిన దాని ప్రకారం నీకు అవునుగాక అన్నాడు. ఇక దీన్ని ప్రతిదానికి అన్వయించండి. ఒక బలహీనత ఉంది నీకు, దాన్ని జయించలేకపోతున్నావు. సాతాను అంటాడు, నువ్వు మనిషివి, ఎప్పటికీ నువ్వు దాన్ని జయించడం సాధ్యం కాదు, ఎప్పటికీ నువ్వు ఇక దాంతో కొనసాగాల్సిందే, రాజీ పడమంటాడు. దేవుడు అంటాడు, నువ్వేం నమ్ముతున్నావు అంటాడు. ప్రవ్వా, ఇక మరి ఇది జయించలేను ప్రవ్వా, ఇక అంతే నాయనా అంటావా? లేదు ప్రవ్వా, నీవు సహాయం చేస్తే నేను జయిస్తా తండ్రి. ఇప్పుడు ఏది నమ్ముతున్నావు? నీవు నాకు హెల్ప్ చేస్తే నేను జయిస్తా ప్రవ్వా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక అంటాడు. ఒక వ్యసనమైన, ఒక పాపమైన, ఒక పొరపాటు క్రియ అయినా ఏదైనా సరే దాన్ని నువ్వు అధిగమించ శక్తి దేవుడు ఇవ్వగలడని నమ్మి విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అంటాడు ఆయన. అప్పుడు ఎంతటి బలహీనత మీదైనా నీకు జయం వస్తుంది. కానీ అది విశ్వసించాలి, నమ్మాలి. నమ్మి దాని విషయంలో విడుదల కొరకు ఆసక్తితో పట్టుదలగా ప్రార్థించాలి. ఆసక్తితో పట్టుదలగా ప్రార్థించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని అసహించుకుంటున్నావు, దాన్ని ఇష్టపడట్లేదని దేవునికి సాక్ష్యం. అలా నువ్వు చేయలేదనుకో, ఇంకా నువ్వు నీ హృదయంలో దాన్ని ప్రేమిస్తున్నావని అర్థం. అది చేయొద్దు అని నువ్వు నిర్ణయించుకుంటే, అది ఏ బలహీనత అయినా, ఏ వ్యసనమైనా అది వద్దు అని నువ్వు అనుకుంటే, దాని విషయంలో దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవుని అడగాలి, నాకు అది ఇష్టం లేదు, నేను దానిలో కొనసాగుతాను అని కూడా నమ్మట్లేదు, నువ్వు ఖచ్చితంగా దాని నుంచి నన్ను విడిపిస్తావని నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా దాన్ని జయిస్తానని నీ శక్తితో. నాకు అది ఒక ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుంది, కానీ నీ శక్తితో నేను దాన్ని ఎక్కుతానని నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది. నువ్వు నన్ను ఎక్కిస్తావు దేవా అని నువ్వు విశ్వసించగలిగితే, ఎంతటి బలహీనత నిన్ను శోధించేదైనా దాన్ని నువ్వు జయించగలుగుతావు, డౌట్ లేదు. ఇక అది నీ బలహీనతల విషయమే కావచ్చు, నువ్వు పోరాడుతున్న సమస్యల విషయమే కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఆత్మీయ దారిద్ర్యం కావచ్చు, ఇక నువ్వు దేనికి దాన్ని మెన్షన్ చేసుకుంటావు చెయ్యి. ఆర్థిక దారిద్ర్యంతో బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు, ఇది చేయగలదని నీవు నమ్ముచున్నావు. అవును ప్రభువా, ఈ దారిద్ర్యం నాకు అట్టే కాలం ఉండదు, నీవు నాకు దీని నుండి విడుదలనిచ్చి నన్ను సమృద్ధితో దీవిస్తావు. నేను నమ్ముతున్నా దేవా, నేను నమ్ముతున్నా యేసయ్యా, నా కోసం నువ్వు అద్భుతం చేస్తున్నావు, నాకు డౌట్ లేదు ప్రభువా. మాట చెప్పటమే కాదు, హృదయంలో ఆ విశ్వాసం ఉండాలి. అందుకే చెప్తున్నా, నీ కోరిక చొప్పున కాదు, నీవు విశ్వసించిన దాన్ని చొప్పున దేవుడు చేస్తాడు, అంతే. ఎంత వేదనైనా ఉండని దాని నుంచి విడుదల దొరుకుతుందని నువ్వు నమ్మాలి. శతాధిపతి చూపినట్టు ఇలాంటి విశ్వాసాన్ని మనం కనపరచగలిగితే ఆయన ఆశ్చర్యపోయి సంతోషించి, నీవు విశ్వసించిన ప్రకారమే నీకగునుగాక అంటాడు. అట్లా కాకుండా సైతాను మాటలు విని, నేను అలా కదా, నేను ఇలా కదా, అప్పుడంటే అది వేరు, ఇప్పుడు ఇంకా ఏముందిలే, ఇంకా నా ప్రార్థనకి విలువే ఉంది, అంత అయిపోయింది కదా అన్నట్టుగా వాడి మాటలు విన్నావు అనుకో, నీలో ఉన్న అపనమ్మికకు, అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే మరి నువ్వు ఆయన కార్యం చేస్తాడని నిరీక్షించలేకపోతున్నావు కదా, విశ్వసించలేకపోతున్నావు కదా. దానికి సైతాను గారు చెప్పే సాకులన్నీ నెత్తిన పెట్టుకొని నిన్ను నువ్వే ఖండించుకుంటున్నావు కదా.
అది కూడా దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఎంత పిచ్చోళ్ళరా మీరు! అరే నేను చేయలేనా? లేదు ప్రభా నువ్వు చేస్తావు, కానీ నేను ఆ క్యారెక్టర్లో లేనుగా ప్రభా, నేను బోల్డని పాపాలు చేశానుగా ప్రభా. ఎక్కడ చేసావురా నువ్వు పాపం? ఎక్కడ చేసేది ఏంటి ప్రభా? రోజు ఎక్కడో చోట నేను తప్పు చేస్తాను. అరే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను శుభ్రం చేస్తున్నాను, నిన్ను ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకుంటున్నాను, ఎప్పటికప్పుడు నేను పవిత్రపరుచుకుంటున్నాను, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? లేదు ప్రభా, లేదు లేదు లేదు, నువ్వేదో అంటున్నావు కానీ నేను అలా అంత మంచివాడిని కాదు ప్రభా. సరే నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది అని నీ అనుమానానికి, సందేహానికి, అపనమ్మికకి, అల్ప విశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడతాడు. మరి నువ్వు ఎలా ఆశ్చర్యపరచాలనుకుంటున్నావు ప్రభుని? నీ ఇష్టం. శతాధిపతి అయితే విశ్వాసమును కనపరిచి ప్రభుని ఆశ్చర్యపరిచాడు. యూదులైతే, తాము విశ్వాసులమని చెప్పుకుంటున్న యూదులైతే, తాము దేవుని వారమని చెప్పుకుంటున్న యూదులైతే, తాము అబ్రహాము సంతతి అని చెప్పుకుంటున్న, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతతి అని చెప్పుకుంటున్న యూదులైతే ఆయనను అపహసించారు, అనుమానించారు, సందేహించారు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు గనుక ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పేరుకేమో విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం సంతానం, కానీ ప్రభు విషయంలో వాళ్ళు అవిశ్వాసులు. ఇది ఆశ్చర్యం కదా. ఇక్కడేమో అన్యుడు, లెక్క ప్రకారం అవిశ్వాసులలోని వాడు, చర్య చూస్తేనేమో గొప్ప విశ్వాసం. మరి నువ్వు ఎలా ఉంటావు? యూదుల్లాగా ఉంటావా? పేరుకి క్రైస్తవుణ్ణి, ప్రభు బిడ్డనని చెప్పుకుంటూనే తట్టెడు సందేహాలు సైతాన్ ద్వారా తలకాయలో తెప్పించుకొని, దేవుని కార్యాలను శంకిస్తూ, అనుమానిస్తూ, సందేహపడుతూ, విశ్వాసం అన్న పేరే కానీ తలకాయ నిండా అవిశ్వాసమే, అనుమానాలే, ఏందోలే అనే నిరుత్సాహాలే, నిట్టూర్పులే, సణుగులు, గొణుగులు, సంశయాలే. ఎట్లా ఉంటావా? లేకపోతే నో, నేను దేవునికి ఇష్టురాల్ని, నేను దేవుని సంబంధిని, ఒకవేళ నా దోషములు ఉంటే ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుద్ధి చేశాడు నా ప్రభువు, నేను ఆయన ఎదుట పవిత్రంగానే ఉన్నాను. అది నన్ను చేసుకున్న పవిత్రత కాదు, ఎప్పటికప్పుడు నా యేసయ్యే నన్ను పవిత్రపరిచాడు. గనుక నా ప్రార్థన కాక ఎవరు ప్రార్థన వింటాడు? నేను గాక ఇంకా ఆయనకి ఇష్టమైన బిడ్డ ఎవరు? నాకు గాక ఇంకెవరికి చేస్తాడు ఆయన? తప్పకుండా చేస్తాడు, నాకు డౌట్ లేదు. నా ఆత్మీయ జీవితాన్ని వెలుగొందింపజేస్తాడు, నా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తాడు. ఈరోజు ఒకళ్ళకి చేయి చాపే స్థితిలో నేను ఉన్నాను, ఒక దినం వస్తుంది అనేకులకి ఇచ్చేటట్టు నన్ను నా దేవుడు చేస్తాడు. త్వరలోనే ఈరోజు కదలలేని, మెదలేని స్థితిలో నేను పడున్నాను. కొద్ది దినముల్లో నేను అందరి వల్లే తిరుగుతాను. ఆ శక్తి నాకు నా దేవుడు ఇస్తాడు, సందేహం లేదో. నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ వ్యసనాలు, ఈ బలహీనతలో నేనున్నాను. నేను దేవుని పాదాలు పట్టుకున్నాను. నేను నమ్ముతున్నా వీటన్నిటి నుంచి విడుదల పొంది నేను కూడా అందరి పరిశుద్ధులాగానే దేవుని సన్నిధిలో కనబడతాను. ఇక ఏదేది నువ్వు దేవుని ముందు చెప్పాలనుకుంటున్నావో, ఏదేది విశ్వాస విషయంలో నువ్వు వ్యక్తపరచాలనుకుంటున్నావు, మొత్తం చెప్పు.